వెల్కమ్ బ్యాక్. బెంగాల్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. మమతా బెనర్జీ సారి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమంటూ స్వయంగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారా? అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతోందా? పీకే ఆడియో క్లిప్స్ను బీజేపీ ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేసింది? బెంగాల్లో ఏం జరుగుతోంది? పీకే చేస్తున్న సవాలేంటి? పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడిగా మారిపోయాయి. ఒక పక్క రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి, మరోపక్క గెలుపోటములపై చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ విడుదల చేసిన ఓ ఆడియో టేప్ సంచలనం కలిగిస్తోంది. 4వ దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన క్లబ్ హౌస్ చాట్ ఆడియో టేప్ ప్రకంపనలు రేపుతోంది. ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై క్లబ్ హౌస్ చాట్ లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన ఆడియో టేపును బీజేపీ విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. 4వ విడతలో భాగంగా 44 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ ఆడియోను బీజేపీ వ్యూహాత్మకంగా విడుదల చేసింది. పీకేకు, కమలనాథులకు మధ్య చాలా కాలంగా వారు నడుస్తోంది. ఇప్పుడు పీకే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో టీఎంసీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, ఇదే మమత ఓటమికి కారణం కావచ్చంటూ పీకే ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అదసలు తన ఆడియో కాదంటూ ట్విట్టర్ ద్వారా ఖండించారు. తమ పార్టీ నాయకుల మాటల కంటే తన మాటలను బీజేపీ సీరియస్ గా తీసుకోవడం ఆనందంగా ఉందంటూ సెటైర్ వేశారు. కొన్ని భాగాలను ఎంపిక చేసుకోవడానికి బదులు ధైర్యం ఉంటే మొత్తం చాట్ను బయటపెట్టాలని ప్రశాంత్ కిషోర్ డిమాండ్ చేశారు. అంతేకాదు, బీజేపీ 100 సీట్ల మార్కును దాటబోదు అంటూ ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ ఓటమి తప్పదని గతంలో సవాల్ చేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా బీజేపీ గెలుస్తుందంటూ చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా పోస్ట్ చేసిన ఒక క్లిప్ ప్రకారం గత సాయంత్రం జర్నలిస్టులతో జరిగిన చాట్లో మమతపై వ్యతిరేకత, దళితుల ఓట్లు బీజేపీకి కలిసి రానున్నాయని, ప్రధాని మోదీకి పాపులారిటీ బాగా పెరిగిందని, దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. దీంతో బీజేపీ నేతలు తృణమూల్ గేమ్ ఓవర్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని టీఎంసీ మండిపడింది. బీజేపీ లీక్ చేసిన ఆడియో క్లిప్పై స్పందించిన ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దమ్ముంటే ఫుల్ చాట్ను విడుదల చేయాలని, తాను మాట్లాడిన వాటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని విడుదల చేయడం కాదని సవాల్ విసిరారు. బీజేపీ 100 సీట్లను దాటే అవకాశం లేదన్న తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. తన సంభాషణలో కేవలం కొన్ని భాగాలనే బీజేపీ వాడుకుందని చెప్పుకొచ్చారు పీకే. అసలు విషయాలపై క్లారిటీ రావాలంటే మొత్తం క్లిప్ను విడుదల చేయాలని బీజేపీని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్లంతా మోదీకి ఓటేశారని, ఓట్ల పోలరైజేషన్ వాస్తవమని, 27% ఎస్సీలు, మతువాలు కూడా బీజేపీకే ఓటేశారని చెప్పుకొచ్చారు బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా. దీనిపై స్పందించిన టీఎంసీ నేతలు బీజేపీ కొత్త డ్రామాలాడుతోందని దుమ్మెత్తిపోస్తున్నారు. వందకు మించి సీట్లను బీజేపీ సాధిస్తే తాను ఇక నుంచి ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయబోను అని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ట్విట్టర్ నుంచే కాదు, ఇక మీద తన పనినే వదిలేస్తాను అని చెప్పారు. ఓట్ల పోలరైజేషన్ గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన 60% ఓట్లు సాధించే అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు. బెంగాల్లో మిగిలిన రాష్ట్రాల్లో లాగా ఓట్లు పోలరైజ్ అయ్యే ఛాన్స్ లేదన్నారు పీకే. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు బీజేపీకి మధ్య మొదలైన వార్ ఇప్పటిది కాదా? 2014లో బీజేపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే ఆ తర్వాత ఎందుకు దూరమయ్యారు? బెంగాల్లో మమత విజయం సాధించకపోతే పీకే ఏం చేయబోతున్నారు?
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి ఎక్కువైంది. మొదటి నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బెంగాల్లో అమిత్ షా పర్యటన సందర్భంగా పీకే చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండంకెల స్థానాలు కూడా సాధించలేదని పీకే వ్యాఖ్యానించారు. అలా దాటితే తాను ట్విట్టర్ని వదిలేస్తానని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత జరిగేది అదే అని కౌంటర్ ఇచ్చారు. ఈ ఎన్నికలలో బీజేపీ 200 స్థానాలను గెలుచుకుంటుందని, భవిష్యత్తులో ఇక ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి వెళ్తుందంటూ బీజేపీ సీనియర్ నేత విజయవర్గీయ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్గా ప్రశాంత్ కిషోర్ మరో సవాల్ విసిరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 200 సీట్లు గెలుచుకోవడంలో విఫలమైతే ఆ పార్టీ నేతలు పదవులకు స్వస్తి పలుకుతారా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఆన్ రికార్డ్ చెప్పాలని పీకే బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. బీహార్ ఎన్నికల సమయంలోనూ పీకే బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత కొంతకాలానికి కమలం పార్టీకి బద్ధ వ్యతిరేకిగా మారిపోయారు. బెంగాల్ ఎన్నికల ప్రక్రియ మొదలవడానికి ముందు నుంచే బీజేపీకి పరాజయం తప్పదని పదే పదే చెబుతూ వచ్చారు పీకే. ఎన్నికల ముందు నుంచే ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగి బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తూ సవాళ్లు విసిరారు. తృణమూల్ తనంతట తాను పతనమైతే తప్ప బీజేపీ గెలవదని కూడా పీకే వ్యాఖ్యానించారు. తాను అన్నది జరగకపోతే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వబోనని కూడా చెప్పారు. తమిళనాడులో కూడా బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు పీకే. అంతకుముందు బీహార్లోనూ ఆర్జేడీకి మద్దతుగా పనిచేశారు. ఇలా ప్రతి చోట బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం ఆ పార్టీకి నచ్చటం లేదు అంటున్నారు. దానికి తోడు రాజకీయ నేతల స్థాయిలో బీజేపీపై విమర్శలు గుప్పించడాన్ని సీరియస్గా తీసుకుంది. అందుకే పీకేను టార్గెట్ చేసింది అంటున్నారు. తాజా ఎన్నికల్లో బెంగాల్లో ఎలాగైనా టీఎంసీకి చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అధికార టీఎంసీ పావులు కదుపుతోంది. బెంగాల్ ఎన్నికలు మొత్తం 8 దశల్లో భాగంగా ప్రస్తుతం 4వ దశకు చేరుకున్నాయి. ఈ నెల 29వ తేదీతో ముగియనున్నాయి. ఫలితాలు మే 2న రానున్న సంగతి తెలిసిందే. మరి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో తెలుసుకోవాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.